వెల్కమ్ టు ఈటీ. సినీ ఇండస్ట్రీలో వివిధ కారణాల వల్ల ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొందరు తమ జీవిత భాగస్వామి దూరం అవడం వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తే, మరికొందరు తమ పార్ట్నర్ నుంచి విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు. అయితే అందులో కొందరు దాని నుంచి బయటపడి మరొకరిని పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ను స్టార్ట్ చేసి హ్యాపీగా ఉంటున్నారు. కానీ మరికొందరు మాత్రం లైఫ్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడాకులు తీసుకుని సింగిల్గా ఉంటున్న నిహారిక ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైంది అని టాక్ వినిపిస్తోంది. నిహారిక పెళ్లి ఆల్రెడీ ఫిక్స్ అయింది అని కొందరు అంటూ ఉంటే, మరికొందరు మాత్రం ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది అని ఎవరికి నచ్చింది వారంటున్నారు. రీసెంట్గా నిహారిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఆమె అచ్చు పెళ్లి కూతురులానే మెరిసిపోయారు. పట్టు చీర, దానికి సరిపోయే బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డాణం, మట్టి గాజులు ధరించి ఎంతో సాంప్రదాయంగా కనిపించారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ లుక్ కేవలం ఫోటోషూట్లో భాగం మాత్రమేనని, రియల్ లైఫ్కు సంబంధించింది కాదు అని నిహారిక స్పష్టం చేసినప్పటికీ ఆమె సెకండ్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న నిహారిక ప్రస్తుతం తన తల్లిదండ్రులతోనే ఉంటున్న విషయం తెలిసిందే. పెళ్లి తన జీవితాన్ని ఎంతగానో మార్చేసింది అని, ఆ బాధను ఎవరు పోగొట్టలేరు అని కూడా నిహారిక గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొన్న మధ్య నిహారిక తండ్రి నాగబాబు కూడా ఆమె ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఆమె ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటుంది అని చెప్పిన సంగతి తెలిసిందే.